గారి పట్ల ఎటువంటి అనురాగం చూపెట్టారో అటువంటి అనురాగమే రాష్ట్రంలో ఉన్న మహిళలందరి మీద చూపెడతారని చెప్పి శ్రీమతి రోజా సెల్వమణి గారు చెప్పేశారు. అంటే ఏంటి? వారి వారి తండ్రులకి ఈ మహిళలు ఎవరు పుట్టలేదని దిక్కుమాలిన దరిద్ర డాష్ కొడుకులతో మరి సోషల్ మీడియాలో పెట్టిస్తారా? మరి మహిళలందరినీ కూడా సోదరిని శ్రీమతి షర్మిల గారిని ఎలా చూసుకుంటున్నారో అలాగే చూసుకుంటారు అని చెప్పి మరి అంత ఎలుగెత్తి చాటారు అంటే మరి ఏమని అర్థం చేసుకోవాలి? మహిళలారా మీరే అర్థం చేసుకోండి. సొంత చెల్లెళ్ళు ఇద్దరు రోడ్డున పడ్డారు. ఒక ఆవిడ ప్రాణభయంతో ఉంది, ఇంకొక ఆవిడ కూడా సెక్యూరిటీ అడగడం జరిగింది. తగ్గించిన 1+1కి తగ్గించబడ్డ సెక్యూరిటీని ఏదో 2+2 చేశారు. కానీ ఎవరు మళ్ళీ వాళ్ళు స్టేట్ వాళ్ళే కదా, వాళ్ళతోనేగా ఇబ్బంది. సో మహిళలకు ఏం జరుగుతుందన్నది శ్రీమతి రోజా సెల్వమణి గారు సెలవిచ్చారు. అలాగే మద్యపాన నిషేధం గురించి ఆ తండ్రి కొడుకులు వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటారు, నమ్మొద్దు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఓట్లే అడగనని చెప్పారు. దశల వారీగా ఎలక్షన్ నాటికి పూర్తిగా నిర్మూలించకపోతే ఓట్లే అడగనని చెప్పి కూడా చెప్పారు. మరి ఇప్పుడు దానికి ఏమంటారు? సేల్సా పెరిగిపోయి జనాలు జేబులుగా చిల్లులు పని, మళ్ళీ సేల్స్ ఎక్కువ పెరగలేదని చెప్పడం కోసం సొంతంగా సెకండ్స్లో మద్యం తీసుకొచ్చి అదే సొంత మద్యపాన తయారీ కంపెనీల నుంచి భూముల దగ్గర నుంచి మనుషులు తాగితే డామ్ అయిపోయే లిక్కర్ అంతా కూడా మార్కెట్లో దొంగసరుకు అమ్మేసుకుని సేల్స్ పెరగలేదని చెప్పి దొంగసరుకు అమ్మేసుకుని చెప్తూ మరి ఇంత మద్యం విషయంలో ఇంత దారుణంగా అక్రమాలు చేస్తున్నారు. ఆ మద్యం మీద అప్పు రేస్ చేయడం కోసం తాలూకా ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు ఇవన్నీ కూడా విశాఖపట్నంలో ఎలా తాకట్టు పెట్టారో కూడా మనం అంతా చూసాం. సో రోజా గారి వీడియో ప్లే చేస్తే ఆవిడ ప్రముఖ సినీ తార, రాజకీయ నాయకురాలే కాదు. సో ఆవిడ మాట్లాడిన ఆ 30 సెకండ్లు మహిళలందరికీ 1-2 సార్లు వినిపించి అది ప్రశ్నిస్తే శ్రీమతి రోజా గారు రాబోయే రోజుల్లో కూటమికి